కేటీఆర్ ఎందుకు రాలేదు? కేటీఆర్ ఎవరైనా కలిసారు, కేసీఆర్ కలవనివ్వలేదేమో కానీ కేటీఆర్ ఎందుకు కలవలేదు? కేసీఆర్ కి ఇష్టం ఉండదు. నేను చెప్తా, ఒక్క నిమిషం, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. కేసీఆర్ కు సెక్రటేరియట్ రావడం ఎందుకు ఇష్టం ఉండదంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి తన సమస్యను చెప్పుకున్నాడంటే కింది స్థాయి సిస్టమ్ అంతా ఫెయిల్ అయినట్టు. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఇంతమంది ఉండగా కామన్ పబ్లిక్ వచ్చి సెక్రటేరియట్ దాకా ఎందుకు రావాలా? సెక్రటేరియట్ అన్నది పైరవీకారుల నిలయం ఎందుకు కావాలా? లకడి కాపుల్లో హోటల్ ఎందుకు నిండాలి? ఇవి చాలాసార్లు చెప్పేవాళ్ళు మాకు ఉద్యమ సమయంలో కూడా. ఆయన థాట్ ప్రాసెసింగ్ ఏంటంటే, సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి ముఖ్యమంత్రి దాకా సమస్య చెప్పుకున్నా అంటే మరి కింది స్థాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇంతమంది ఉండగా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే మరి కింది సిస్టమ్ ఫెయిల్ చేయాలి కదా, మన సిస్టమ్స్ బిల్డప్ చేయాలి, వ్యక్తుల్ని కాదు అన్నది ఆయన థాట్. అయితే నేను దానికి ఏం చెప్తా అంటే, చాలా మందికి సెక్రటేరియట్ ముఖ్యమంత్రి కలిసి ఒక ఫోటో దిగాలని ఉంటుంది అంతే. ముఖ్యమంత్రి కలిస్తే చాలు, హ్యాపీ. ఒక సెల్ఫీ దిగాలి, లేకపోతే ఒక ఫోటో దిగాలి. దిగితే వాళ్ళు సగం బాధ జస్ట్ విన్నా చాలు, ఆ ముఖ్యమంత్రి పేషెంట్ గా విన్నాడు, సమస్యను పరిష్కరించినా లేదా అన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంటది బహుశా. బట్ కేసీఆర్ కు ఏమంటారు, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, సెక్రటేరియట్ కామన్ పబ్లిక్ వచ్చేందుకు కాదు, మనం సిస్టమ్స్ డెవలప్ చేయాలన్నది ఆయన థాట్ ప్రాసెస్. సో అందువల్ల ఇష్యూ వచ్చింది. నేను చెప్పింది ఒక్క నుంచి అశోక్ అన్న ఒక్కటే మూడే విషయాలు చెప్తాను ప్లీజ్. ఇప్పుడు భరత్ గారు, నేను చెప్పింది ఏంటంటే, ఉద్యమకారులను ఎవరైతే ఉన్నామో ఓల్డ్ పీజీ హాస్టల్, న్యూ పీజీ హాస్టల్, లేకపోతే ఎన్ఆర్ఎస్ హాస్టల్ వాళ్ళు మేమందరం ఒక 100 మంది కలిసిపోయినాం. ఆ రోజు కేటీఆర్ రానియలే, కనీసం తన ఛాంబర్ లో రానియలే. పాయింట్ నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే, కేటీఆర్ చాలా ఎంతమందిని కలిసాడు, చాలా మందికి యాక్సెసిబుల్ ఉండే. కేసీఆర్ లాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళను ఒక 5-6 గంటలు గేట్ ముందు, ప్రగతి భవన్ ముందు ప్రగతి భవన్ ముందు కలువంటే ఎట్లా? వాళ్ళకి సంబంధించిన సర్పంచ్లనే, వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు నేను పోయి కలవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరికి నేను కలవాలంటే డైరెక్ట్ గా అట్లా వీలవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకైనా వీలవుతుందా? ఇంటి ముందు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమో అనామకుడు అయితే కాదు, మూమెంట్ కారుడు, తెలంగాణ అయితే